ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుందండి, అక్కడికి ఫాస్ట్గానే చెప్తున్నా ఇంకా శ్రావణ మాసం టిప్స్ కోసం. సో ఇక్కడ చూడండి, ప్లేట్స్ ఇవే చాలా ఎక్కువ పేర్ చేస్తూ ఉంటాము. సో నేను ఏంటంటే గిన్నెలు కడిగేది ఒక్క పూటే అన్నమాట. సో అందుకు నాకు గిన్నెల్ని అలా అయితే సెక్షన్ చేశాను, ఎందుకంటే పికప్లు ఉంటాయి. మా పాపకి మధ్యాహ్నం వెళ్ళాలి, బాబుకి 12:30 అట్లా వెళ్ళాలన్నమాట. 2-3 సార్లు పికప్లు ఉంటాయి, ట్యూషన్స్ ఇంకా అలా. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఈ ప్లేట్స్ మేము 4 కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ చిన్నపిల్లలు ఇంకా స్నాక్స్ అయితే తింటారు కదండి, అలా. ఇదైతే లెమన్ రైస్ అవి చేస్తూనే ఉంటాను, చపాతి ఇంకా అన్నం ఆరబెట్టుకోవడానికి మాత్రమే మార్నింగ్ బాక్సులు కట్టాలి కదా, అందుకు మాత్రమే పెట్టాను. సో కింద మనము కర్రీస్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడైతే ఏం లేవు చూడండి, డైలీ వాడేవి ఇవి. ఇంకా ఈ రూమ్ అట్లా, ఇంక ఇక్కడ ఈ రూమ్ ఎవరు కనిపించదు, చూడట్లేదని చెత్త చెదరాలతో అస్సలు నింపొద్దండి. కింద ఇదేంటంటే మా పిల్లలు డ్రాయింగ్ వేస్తారు చూడండి, ఇది క్లీన్ చేసిందే. కాకపోతే చిన్నపిల్లలు ఉంటే ఇల్లు అంత పెయింటింగ్లు వేస్తూ ఉంటారు కదా, సో అట్లా అన్నమాట. ఎక్కడికక్కడ నేను తీస్తూనే ఉంటాను. ఫ్రిడ్జ్ సెక్షన్ కూడా అండి, ఫ్రిడ్జ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోండి. ఫ్రిడ్జ్ది ఏముండదు, నేను ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను. సో ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో వాడేవి ఎక్కువ వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అంతేనండి. సో ఇంకా కిచెన్ ఇక్కడే మెయిన్ అనమాట. ఇక్కడ నేను ఏంటంటే ర్యాక్స్ కొంటారు కదా, నేను చెప్పేది ఏంటంటే ర్యాక్స్ తీసుకోకండి. అసలు మీరు ఏం వాడుతున్నారు, ఏం వాడట్లేదు, అసలు అక్కడ వాడే నాకు అవసరమేనా, అసలు ఇక్కడ ర్యాక్ తీసుకోవడం ముందు అది చెక్ చేసుకోవాలి. సో నేను చెప్పాను, ఎవరు చెప్పారని కాదు. ఈ స్పూన్స్ నేను కరాఖండిగా వాడేస్తానండి, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు జ్యూసులు తాగడానికైనా లేకపోతే ఏదైనా పెట్టడానికైనా స్పూన్తో అయితే అలవాటు చేశాను. ఇవి ఏంటంటే ఉప్పులు పప్పులు చిన్న చిన్నవి మా స్కూల్ బాక్స్లో వేయడానికి. ఇది హనీ, నేను డైలీ వాడతాను. ఇంకా ఇది ఆయిల్ అన్నమాట, ఇది కూడా నార్మల్ ఆయిల్. ఇదేంటంటే ఒకసారి బాయిల్ చేస్తాం కదండి, ఇది తాలింపులకి దోశలకి మాత్రమే వాడతాను. ఇది వచ్చేసి రాక్ సాల్ట్. ఇంక ఇది పైన అసలు నేను వాడంది ఇంకేది లేదు. ఇక్కడ కూడా ఇది టీ పొడి, అది మిరియాల పొడి, ఇది కాఫీ పొడి, ఇంక ఇది పీనట్ పౌడర్ అన్నమాట, ఇంకా ఇంగువ, ఇది వచ్చేసి రసం పౌడరు. సో మనకి తెలియాలి, బాక్సుల్లో మనమే వాడతాం కాబట్టి. ఇంకేది సోడా ఉప్పు. ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అండి, సోడా ఉప్పు అసలు కేకులు కానీ ఇంకా బజ్జీలు కానీ అని విపరీతంగా వాడుతూ ఉంటారు, ఇడ్లీల్లో దోశల్లో. అసలు సోడా ఉప్పు జోలికి వెళ్ళకండి, ఇన్స్టెంట్ రెసిపీస్ ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఇది నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇది ఒక్కటే వేసి లెమన్ జ్యూస్ వేసి క్లీన్ చేస్తాను సర్ఫేస్. ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఇంకా ఇదంతా క్లీన్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు క్లీనింగ్ వీడియోనే కాబట్టి మార్నింగ్ రెస్ట్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడ కింద అయితే చూసారు కదా, కింద నేను వాడేది ఇవి నువ్వులండి. ఈ మధ్యన నేను ఇది పచ్చళ్ళలో, ఫ్రైస్లో వాటిల్లో వాడుతున్నాను, రోజుకి ఒక గుప్పెడు అన్నమాట, బాగుంటుంది. ఇంకా ఇది జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్, ఇది వచ్చేసి నెయ్యి. ఇంకైతే నేను దంచుకునేది, ఇంక ఇది ఏంటంటే టిప్గా తీసుకోండి, ఇవి ఉసిరికాయ ముక్కలండి. నేను కోసేసి కొంచెం ఒక వారం తింటానండి. ఇవి మార్నింగ్ లేవగానే అని కాదు, లేవగానే ఎప్పుడన్నా చల్లగా లేకపోతే తింటాను. మాకు ఇక్కడ చలికాలం కదా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం స్నాక్స్ ఆ టైంలో రోజుకి ఒక 4-5 తీసుకుంటానన్నమాట. ఉసిరికాయ చాలా మంచిది, ఆడవాళ్ళకి ఇమ్యూనిటీ బాగా వస్తుంది, లెమన్ కూడా అంతే. ఇంకా కబోర్డ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎక్స్ట్రా రాక్ సాల్ట్ అనమాట. ఇంకా ఈ కంటైనర్స్ నేను ఎలా మెయింటైన్ చేస్తానంటే గట్టిగా పట్టుకోవాలండి. ఇవి మూతలు లూజ్గా పెడితే మనం హడావిడిగా హరాబరిగా తీసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి. సో రీఫిల్ ఏంటంటే రీఫిల్ చేసుకునే ముందే నేను ఒకసారి ఖచ్చితంగా కడిగేస్తాను. సో ఇక్కడ ఇవి ఏంటంటే కొన్ని పొద్దున తీసినవి ఉన్నాయి, ఇంకా సర్దలేదు. ఇవి జొన్న రొట్టెలు, మాకు ఇక్కడ బయట డ్రైగా దొరుకుతాయి, రోస్ట్ చేసుకొని తినేయడమే. ఇంకా బ్యాక్ సైడ్ నేను ఏమి పెట్టలేదు చూడండి. సో మనము ఏంటంటే వస్తువులు దొరకవు కదా కిచెన్లో, మనమే సర్దుతాం కదా, దానికి రీజన్ ఏంటంటే మనకి కనిపించకపోవడము, కొంచెము హర్రాబర్రీగా సర్దుకొని ఉండడము అట్లా అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీ కళ్ళకు మంచిగా కనబడేట్టు మీరు వాడే వస్తువులే
వాడని వస్తువులను రిమూవ్ చేయండి, చాలా ప్లేస్ సేవ్ అయ్యిద్ది. సో పైన ఏంటంటే మాకు ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదండి, సో నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఇది ఉంది కదా పొయ్యి, సో ఆయిల్ అనేది చూడండి, కొంచెం డీప్గా చూపిస్తాను ఎంత బాగా పట్టిందో మడ్డు. క్లీన్ చేసినా కూడా ఇంకా అది మనం ఏం చెయ్యలేము, తుడుచుకోవడమే అన్నమాట. సో అది అందుకే నేను పెద్ద పెద్ద బాక్సెస్ ఫ్రంట్లో పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ కారము, పల్లీలు, షుగరు, ఇంకా ఇవి నేను ఏవైతే వాడతానో మీ ఇంట్లో కూడా మీరు ఏవైతే డైలీ రెగ్యులర్ బేస్లో బాగా వాడతారో అవి ఫ్రంట్ పెట్టుకోండి. ఒకవేళ కబోర్డ్స్ లేకపోతే వారంలో 1-2 సార్లు తీసేవి బ్యాక్లో సర్దుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఇవి లడ్డూలు ఆల్రెడీ ఎప్పుడు చేస్తూనే ఉంటాను. రాగి లడ్డు అని, నార్మల్ సీడ్స్ లడ్డు అని, నువ్వుల లడ్డు అని. ఆడవాళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు ఇంట్లో పెట్టుకోండి. మనం వారంలో 1-2 సార్లు తీసుకోవచ్చు, పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇంకా ఇవి దోశలు, మనము ఫ్రైడ్ రైస్ అవి చేసుకునేవి. చపాతి నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను కదా, ఇదేనండి చాపరు. సో అది ఇంక ఇక్కడ గిన్నెలు ఇది పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడు గిన్నెల సెక్షన్ ఇంకా క్లీన్ చేయలేదు కాబట్టి సో అదైతే ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా అంతే అండి, మనం వాడే ఫ్రంట్లో పెట్టాను, బ్యాక్లో అయితే ఏమీ లేవు చూడండి. ఇవి కొంచెం మసాలాలండి, నేను ఎప్పుడో పెళ్ళికి ముందర తీసుకున్నవి. ఈ 2 స్టాండ్లు 3 స్టాండ్లు నేను ప్రస్తుతం వాడేది. ఇంక ఇక్కడ చూడండి, ఒక కంటైనర్ అయిపోయింది అంటే రీఫిల్ చేసేటప్పుడు నేను కడిగేస్తాను ఇంట్లోనే కాబట్టి. మీరు ఇంకొకటి గమనిస్తే వీటి కింద నేనేమి పేపర్స్ వేయలేదండి, ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఎందుకంటే మాకు ఇక్కడ చలి ప్రదేశం కదా, కాగితాల కింద మాయిశ్చర్ చల్లగా ఉంటుంది, అందుకే మూతలు గట్టిగా పెడతాను. సో కొన్ని అయితే కవర్స్తోనే పెట్టేస్తాము, పాడవు అన్నమాట. సో అలా ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా కబోర్డ్స్, వీటిల్లో ఇవేంటంటే నాప్థలిన్ బాల్స్, చిన్న పురుగు అట్రా ఏమి రాకుండా. వీటికి కూడా నేను ఏమి వేయలేదండి, ఎందుకంటే చెమ్మ వస్తుందని ఆల్రెడీ క్లీన్ చేసే పెట్టాను. కబోర్డ్స్ కవర్స్ లేకపోయినా ఓపెన్ చేసి పెట్టిన స్మెల్ అవి పోతూ ఉంటాయి. ఇంకా అవి వాడనివి అనమాట, ఎప్పుడో స్టీమ్ కానీ ఏమన్నా చేసుకునేవి. ఇంక ఇక్కడ కింద మిక్సీ, ఇంకా అవి పప్పులు అనమాట. మిక్సీ దగ్గర ఏంటంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ, మనము ఏవైతే మిక్సీ పర్పస్ వాడతామో నానబెట్టి అవన్నమాట పల్సెస్, అలా అయితే పెట్టేస్తాము. ఇక్కడే కదండి మిక్సీ పెట్టేది. సో అట్లా ఇందులో వచ్చేసి రైస్, ఇంకా గోధుమ పిండి డబ్బాలు అనమాట ఇవి. ఇంక ఇక్కడ చూడండి డబ్బా ఖాళీ అయిపోయింది. ఇవి వచ్చేసి ఖాళీవే, నార్మల్ ఏమన్నా పప్పులు అవి పెట్టుకుంటే వేసుకునేవి. ఈ డబ్బా కూడా అంతే. ఇంక ఇక్కడ ఎప్పుడన్నా గెస్ట్లు వస్తే కుక్కరు అవి పెద్దది. సో ఇవి గ్రోసరీ అన్నమాట. సో ఇవి ఇంతేనండి నేను క్లీన్ చేసింది. ఇవి కలరు, ఇవేంటంటే మాకు ఓనర్ ఇక్కడ ఉండడు కదండి, పెయింట్లు అవి వేసినప్పుడు నీట్గా ఉంటాయి. తర్వాత సున్నము మరేమో ఫేక్ వేయడం వల్ల ఏమో కొంచెం పోతూనే ఉంది. సో నేనైతే వీటి కింద కవర్స్ కానీ ఏమీ కానీ వేయలేదు, నీట్గా నాకైతే కనిపిస్తాయి. సో ఇదండి మా కిచెను. ఇక్కడైతే ఇది రెగ్యులర్ వేస్తూ ఉంటాం కాబట్టి దోశ పాన్కి ప్రత్యేకంగా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఇది చపాతి, చాలామంది చూస్తూనే ఉంటారు. దీనికి కూడా స్పెషల్గా ఏం మెయింటెనెన్స్ లేదండి. మనం వాడనివి ఏంటంటే తుప్పు పట్టిపోతాయి ఐరన్. సో ఇది కిచెన్కి అయితే. పైన అయితే అక్కడ గ్లాస్ వేర్ ఉందండి. ఇంక ఇక్కడ ఇవి ఏంటంటే ముగ్గు, ఎప్పుడో తీసే వస్తువులే, పదును పెట్టేదన్నమాట. అది షార్ప్. ఇది కత్తులు, ఆడవాళ్ళు వంటలు చేయాలంటే ఇవి తప్పనిసరి. అసలు ఇది క్రియేట్ చేసినందుకు హ్యాట్సప్ చెప్పొచ్చండి. మిడిల్లో ఇచ్చాడు. అసలు ఇది కత్తులు షార్ప్ చేసేదంటే నమ్మలేదు. మా హస్బెండ్ తెచ్చారు రీసెంట్గానే. వెజిటేబుల్స్ అయితే ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీస్ అంత తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి టైము సేవ్ అవుతుంది. ఇంక ఇక్కడ నేను వర్షాకాలం కదండి, తాగే నీళ్ళు ఇవి హాట్ వాటర్కి, ఇవి నార్మల్ మనం తాగడానికి. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు. ఇది ఒక టబ్బు మాత్రం పెట్టుకోండి, బయటనే పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడ ఇవి చూడండి ఎంత ఖాళీ అయ్యాయో షెల్ఫ్లు అయితే. ఇది వచ్చేసి ఇంకొకటి అన్నమాట, స్టక్ అయిపోతుంది. ఇంక ఇక్కడ రెగ్యులర్ బేస్ వాడే అన్నమాట. సో ఇదండి వాళ్ళ కిచెను ఇవన్నీ. ఇంకా నేను కింద మాప్ సెక్షను ఇవంతా ఇంకా ఈ
వీడియోకి ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది. క్లీనింగ్లో మనం చేసేది మొట్టమొదటి ఏంటంటే వాడేవి, వాడనివి, పనికిరానివి, ఇంట్లో అసలు స్పూన్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ నుంచి తుప్పు పట్టిన వస్తువులు, స్పూన్స్, పగిలిపోయిన డబ్బాలు, మూతలు లేనివి, గలేబులు చిరిగిపోయినవి, అసలు చిరిగిపోయిన వస్త్రంలో ఉంటే అలక్ష్మేనంటండి. అసలు ఏంటంటే చిరిగిపోయినా కూడా కుట్టుకొని వేసుకోవాలంట. సో అట్లా ఇంక ఇక్కడ చెప్పాను కదండి, విండోస్ అవంతా ఇవాళ క్లీన్ చేశాను అని. ఇంకా డస్ట్ చూడండి. ఇవ్వండి ఈ శ్రావణ మాసం క్లీనింగ్ సెక్షను. నాదైతే అయిపోయింది క్లీనింగ్ మొత్తము. ఇంకా ఏం చేయాలంటే పూజకు సంబంధించినవి ఎట్లనో నేను నిత్య పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అన్నమాట. అట్లా ఈ మాసం అసలు అంతా పూజలు చేసుకుంటే మంచి భక్తి శ్రద్ధలు, మనకి ఏకాగ్రత, శ్రద్ధ, ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. మనకి ప్రాక్టీస్ కోసమే ఇవంతా పెట్టేవి. పూజలు, వ్రతాలు ఏమైనా మనకి శ్రద్ధ, ఆసక్తి, బద్ధకం లేకపోవడం, చక్కగా మన పనులు మనం చేసుకోవడం ఒక ఎక్సర్సైజ్ లాగండి, ఒక ఉపాసన, సాధన అంటాం కదా. ఒక పద్యం ఉంది, సాధనమున పనులు సమకూరు ధరలోన అని. సో ఎప్పుడైనా ఏ పనికైనా సాధన అవసరం అండి. లైక్ ఇప్పుడు కిచెన్లో వంట చేయాలి అంటే శ్రద్ధ ఉండాలి, పూజ చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, మనం ఏదన్నా సాధించాలన్నా ఒక సంకల్పం, క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. నాకు తెలిసి మన సంప్రదాయంలో మనల్ని భయపెట్టించడానికి కాదు, మనకి భక్తితో పాటు ఏకాగ్రత, శ్రద్ధ ఇవన్నీ నియమాలు అనుసరించవచ్చని ఇవన్నీ పెట్టుంటారండి. సో నేను చెప్పేది ఏంటంటే అమ్మవారు ఏంటంటే మనకి లక్ష్మీతత్వము ఎప్పుడు శ్రద్ధ, సమృద్ధి అన్నీ. ఇంకా మనం పొద్దున లేచిన కాడి నుంచి అష్టలక్ష్ముల స్వరూపాన్ని చూస్తూ ఉంటాం కదండి. మనకి ఏ పని చేసినా ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇట్లా అన్నీ లక్ష్ములతోనే పోల్చారు. ఎందుకు అంటే శ్రద్ధ, వృద్ధి కలగడం, ఆరోగ్యం లక్ష్మి, మనకి చేతులు ఉండడం, చేతులతో పని చేయడం లక్ష్మి, కళ్ళతో చూడండి దేవుళ్ళను ఆరాధిస్తాము. దేవుడికి మన శరీరంతో, మన పంచేంద్రియాలతో చేసే కర్మలన్నీ పూజలేనండి. సో ఈ వీడియో ఇంతేనండి, క్లీనింగ్ అన్నమాట. వీటిలో మీకు ఏ టిప్ నచ్చింది, మీరు ఏమి ఫాలో అయ్యారు, ఇంకా శ్రావణలక్ష్మి పూజ కోసం ఏమేమి చేస్తున్నారు కామెంట్లో చెప్పేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ హరే రామ, హరే కృష్ణ, జై శ్రీరామ్.